ఇంకొక పుట్టింది అప్పుడు రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది కార్పొరేట్ సెలూన్లు మా నాయి బ్రాహ్మణులు పొట్టగొడుతున్న కార్పొరేట్ సెలూన్లని ఇమీడియట్గా తక్షణమే మా పొట్టగొడుతున్న కార్పొరేట్ సెలూన్ తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మిత్రులారా, ఇక్కడ 3 మంత్రులు ఉన్నారు. మా విషయాన్ని విన్నవించుకుంటున్నాం. వాళ్ళు మా విషయాన్ని విన్నవించుకొని వాళ్ళు తక్షణమే మా పరిష్కారం చేస్తారని 3 మంత్రులు కూడా కోరుకుంటున్నాం. ఆల్ పార్టీస్కి వినతి పత్రం ఇచ్చినాం, కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చినాం, కమిషనర్ గారికి వినతి పత్రం ఇచ్చినాం. మిత్రులారా, మా సంఘీయులందరూ, మా నాయి బ్రాహ్మణులందరూ పుట్టగొడుగుల కార్పొరేట్ సెలవులు రావటం వల్ల మా నాయి బ్రాహ్మణులందరూ రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రభుత్వాలు కూడా స్పందించి తక్షణమే మాకు న్యాయం చేయాలని, కార్పొరేట్ సెలవులను వెంటనే రద్దు చేయాలని, మాకు పేటెంట్ హక్కు కలిగించాలని మా నాయి బ్రాహ్మణుల పోరాటం పేటెంట్ హక్కు కలిగించేదాకా మా నాయి బ్రాహ్మణుల పోరాటం ఆగదని వ్యక్తం చేస్తున్నాం. అయినా మా నాయి బ్రాహ్మణులకి ఎంత కక్షగా ఉంటే ఇలా షాపులు మొత్తం కూడా బంద్ చేసుకొని రోడ్డు మీదకి ఇవాళ ఇక్కడ నుంచున్నాం. అర్థం చేసుకోవాలి మీడియాలో. ఈరోజు మేము రోడ్డును పడే పరిస్థితి వచ్చింది. కార్పొరేట్ సెలూన్లో కూడా బయట నుంచి వేరే కులస్తులను తీసుకొచ్చి చేయించుకోవడం వల్ల ఇదే వృత్తి మీద ఆధారపడే వాళ్ళు చిన్న డబ్బాలో ఉన్నవాళ్ళు రోడ్డు మీద పడుతున్నారు. మేము ఆ పెట్టుకునే వాళ్ళకి ఒకటే చెప్తున్నాం, అయ్యా మా మంగళ కులస్తులకు సంబంధించిన వాళ్ళు నాయి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఈ షాపుల్లో పనిచేస్తే బాగుంటుంది. పెద్దోళ్ళు ఒకళ్ళు షాపులు పెట్టినా కానీ మా కులస్తులనే పెట్టుకోండి, దాంట్లో వేరే కులస్తులైన వాళ్ళు వద్దు, మేమే చేయాలి, మాకు ఈ హక్కు కల్పించండి, మా పొట్ట కొట్టద్దు, మాకు ఇది తప్ప ఇది మాకు తెలియదు, వేరే అదర్ క్యాస్ట్కి అసలు ఛాన్సే ఇవ్వద్దు. నాయి బ్రాహ్మణులు అందరూ కూడా ముక్తకంఠంతో షాపులు బంద్ చేసుకొని మరి కార్పొరేట్ సెలూన్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటంలో మరి మన జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. 3 మంత్రులు కూడా గతంలోనే మెమోరాండం వేయడం జరిగింది. ఇవాళ ఈ పత్రిక ముఖంగా మంత్రి గారిని విన్నవించుకుంటా ఉన్నాం. మరి ఇకనైనా మీరు రేపు రాబోయే అసెంబ్లీ సమావేశంలో నాయి బ్రాహ్మణులకు పేటెంట్ హక్కు కల్పించాలని, మరి దానికి మా వంతుగా మేము కూడా చలో హైదరాబాద్ పిలుపునిచ్చి రాష్ట్ర వ్యాప్తం 33 జిల్లాల్లో కూడా ఇలాంటి నిరసన ధర్నాలు పెట్టబోయే కార్పొరేట్ సెలవులు అన్నింటిని కూడా ఈ విధంగానే దిగ్బంధించి వారిని